మన కాడ ఏమి వాళ్ళ కాడ ఏం ఆధారాలు లేవు వాళ్ళు చూపించేదానికి. ఎందుకు వెళ్ళాలి? ఏదంటే ఇప్పుడు ఒకటే చెప్తున్నా. ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు మీరు అన్నారో ఈ బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అట్టాగాయి అని మీరు అన్నారు. బకాయిలు లేవు. ఇంకోటి ఏంటంటే ఆరోగ్యశ్రీ బకాయిలు ఆగాయి అన్నారు. బకాయిలు లేవు. ఇప్పుడు మోహన్ బాబు కాలేజీలో ఫీజులు ఎక్కువ పెంచుతున్నారని చెప్పారు. దాంట్లో కూడా లేవు. ఇవన్నీ ఎట్టా వచ్చాయంటే ఏపీకి 14 లక్షల కోట్లు ఎట్టొచ్చిందో ఇవన్నీ అట్లాగే వచ్చాయి. ఏపీకి 14 లక్షల కోట్లు అప్పులు లేవు. అవి ఎట్లా వచ్చాయి? రూమర్స్ వల్ల వచ్చాయి. ఇప్పుడు చూశారు పయ్యావుల కేశవ్ గారే చెప్పారు 6 లక్షల కోట్లు ఉంది, జగన్ చేసింది ఎంత, 2014 నుంచి మేము చేసింది ఎంత, ఇప్పుడు మేము చేస్తుంది ఎంత అని చెప్పారు. ఇంకా ఆడేమని చెప్పి స్టూడెంట్లకి ఏమైనా ఇబ్బంది అంటావా దానివల్ల? ఇప్పుడు స్టూడెంట్ల కంటే మినిమం ఛార్జెస్ చేస్తున్నారు వాళ్ళు. ఎక్స్ట్రా ఏం ఛార్జ్ చేయట్లేదు. ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుంటే రేపు కోర్టు దాని మీద యాక్షన్ తీసుకుంటుంది ఖచ్చితంగా. ఆ యాక్షన్ తీసుకున్న దాన్ని బట్టి స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలా వద్దా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అంటే పోయినసారి కూడా ఇదే టైం నుంచి మొదలయ్యి ఎగ్జామ్స్ మూమెంట్లో దెబ్బ కొట్టింది. మళ్ళీ ఇదే టైంలో మళ్ళీ మొదలైంది. మళ్ళీ ఎగ్జామ్స్ మూమెంట్కి ఏమైనా దెబ్బ పడుతుంటావా? దెబ్బ పడుద్దా అంటే దానికి ఆ దెబ్బ పడితే ఖచ్చితంగా గవర్నమెంటే దానికి బాధ్యత వహించాలి. ఎందుకంటే ఆ కాలేజీకి పర్మిషన్ వచ్చింది ఎవరు ప్రభుత్వం ఇచ్చినా కానీ అది ప్రభుత్వ రంగంలో రన్ అవుతుంది. అది ప్రజెంట్ ప్రభుత్వ రంగంలో అంటే కాలేజ్ అనేది ఒక ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ విద్యాశాఖ మంత్రి ఆయన కింద రన్ అవుతుంది కాలేజ్ అన్ని. ఆయనే బాధ్యత వహించాలి ఎవరైతే ఆ స్టూడెంట్స్ ఉన్నారో ఆ కాలేజ్ స్టూడెంట్స్. లోకేష్ గారు స్పందిస్తారంటావా? లోకేష్ గారు స్పందించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఒక విద్యాశాఖ మంత్రి. అది ఆయన పోర్ట్ఫోలియోలోనే జరిగింది. అది ఖచ్చితంగా స్పందించాలి. ఆయన స్పందిస్తే దాని గురించి ఇంకా ఎంత డెప్త్గా నేర్చుకుంటున్నాడు. ఆయన మాట్లాడే మాటలను బట్టి మేము ఇంకా ఏమన్నా గవర్నమెంట్ని అడగాల, లేదంటే విద్యా సంస్థలని మేమేమన్నా కొంచెం క్వశ్చన్ చేయాలనేవి మాకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. ఆయన ఏమన్నా మాట్లాడితేనే మేమేమన్నా క్వశ్చన్ చేయగలం. ఆయన ఏం మాట్లాడకుండా అయితే క్వశ్చన్ చేయగలం.